ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తూ కోల్కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు ఎంపీ లక్ష్మణ్. 77 ముస్లిం వర్గాలను ఓబీసీలో చేర్చడాన్ని కోర్టు తప్పుపట్టిందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ముస్లిం సమాజానికి ఓబీసీ హోదా ఇచ్చిందన్నారు. ఇదే విషయంపై గతంలో మోదీ మాట్లాడితే తప్పుపట్టారన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ముస్లింలను బీసీలో చేర్చారన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్న వారిపై బీసీ సంఘాలు ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు లక్ష్మణ్. ముస్లింలకు కల్పించినటువంటి ఓబీసీ హోదాను రద్దు చేస్తూ నిన్న కల్కత్తా మరి హైకోర్టు తీర్పు ఏదైతే ఇవ్వడం జరిగిందో ఆ తీర్పును భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తూ ఉన్నది. ఇది తీర్పు చూస్తూ ఉంటే ఈ యొక్క బుజ్జగింపు రాజకీయాలు, మైనార్టీ సంతుష్టికరణ విధానాలకు ప్రతిపక్షాలు అయితే ఇవాళ వంత పాడుతున్నాయో వాళ్ళందరికీ కూడా ఒక చెంపపెట్టు లాంటి తీర్పు ఇది. మోదీ గారు కూడా తప్పు పట్టే విధంగా మోదీ గారు ఒక వర్గానికి వ్యతిరేకంగా వారు ప్రచారం చేస్తున్నారని, ఒక వర్గానికి వ్యతిరేకంగా బీజేపీ పాల్పడుతుందని చెప్పి ఏ రకమైన దుష్ప్రచారం చేశారో వాళ్ళందరికీ కూడా ఇది కనువిప్పు కావాలి. ఈ యొక్క ఓటు బ్యాంకు రాజకీయాలకు ఇకనైనా స్వస్తి పలకాల. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ కోర్టు తీర్పు పట్ల వారు ఇచ్చినటువంటి మరి ఏదైతే ఈ యొక్క తీర్పును మేము పరిగణలోకి తీసుకోము, ఆ తీర్పును మేము అమలు చేయమని ఏ రకంగా వారు న్యాయస్థానాలకు అతీతంగా వారు మాట్లాడుతారు. ఒక రాజ్యాంగ పదవిలో ఉండి రాజ్యాంగాన్ని అవమానపరచడం, న్యాయస్థానాలను అవమానపరిచే విధంగా ముఖ్యమంత్రి వాళ్ళు మాట్లాడుతున్నారంటే మరి ఇది ఒక పరాకాష్ఠకు చెంది భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగానే ఈ యొక్క కల్కత్తా హైకోర్టు తీర్పును స్వాగతించడమే కాకుండా మళ్ళీ ఈ ముఖ్యమంత్రి హోదాలో కోర్టును అవమానపరిచే విధంగా చేసిన వ్యాఖ్యల పట్ల వారి దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేయడం జరుగుతుంది. మొత్తం సమాజాన్ని కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది. బీసీలు ఇప్పటికైనా మరి కనువిప్పు అయి కళ్ళు తెరుచుకొని ఈ పార్టీలు అవలంబిస్తున్నటువంటి బీసీ వ్యతిరేక విధానాల పట్ల సంఘటితంగా పోరాటం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నేను పిలుపునిస్తా ఉన్నాను.